జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కూటమి ప్రభుత్వానికి ఎంత భయపడుతున్నారో మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి స్ట్రాంగ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, రాహుల్ గాంధీ స్ట్రాంగ్ అవుతున్నాడు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు, పొలిటికల్ పార్టీ నాయకులు ఇవన్నీ గమనిస్తారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అటెండ్ అయినట్టు లేరు, మరి కనపడలేదు విజువల్లో. మరి ఇలాంటి నాయకులు చాలామంది రాలేదు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి. ఈ నేపథ్యంలోనే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు లేదా ప్రధానమంత్రి కూడా కావచ్చు అని చెప్పి కొంతమంది నేతల చేత మాట్లాడించి పార్టీలో ఉన్నటువంటి లీడర్లని అక్కడి నుంచి స్ప్లిట్ కాకుండా ఆపేటువంటి ప్రయత్నాన్ని, పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఈరోజు ఢిల్లీలో ధర్నా జరిగి ఉండొచ్చు. మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఢిల్లీ పోయి ధర్నా చేస్తూ ఉంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల ఏమన్నా, నేను రాజకీయాల్లో నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి సంఘటనని, ఎప్పుడు ఇటువంటి ఒక ప్రధానమైనటువంటి మహిళా నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు కానీ, ఒక పార్టీ ప్రధానమైనటువంటి నాయకుడు కానీ ఈ రకమైనటువంటి సాహసమైనటువంటి విన్యాసం చేసినటువంటి పరిస్థితి నేనైతే చూడలేదు రాజకీయాల్లో. ఫస్ట్ టైం ఆ విజువల్ని ఒకసారి, షర్మిల గారి విజువల్ని ఒక్కసారి వేసి చూసి తరించాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. షర్మిల గారు ఈరోజు గోదావరి జిల్లాల్లో వర్షాలకి ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ తాను బాబు ఆ విజువల్ వేస్తే ప్రజలు చూస్తారు. ఇక్కడ వరకు దిగేశారు. చూడండి అసలు అది అసలు నిజంగా నేను జర్నలిజంలోకి వచ్చిన 20 సంవత్సరాల నా కెరియర్లో నేను ఇంతవరకు ఇలాంటి సంఘటన కానీ ఇటువంటి పరిస్థితిని కానీ నేను చూడలేదు. అక్కడ ఇల్లున్నాయి, ఈ పక్కన మరి అది చెరువా లేకపోతే పొలాలు మునిగిపోయిన పొలాల్లోకి చూడండి. అసలు అక్కడ వరకు నాకు చూడటానికి కూడా కొంత ఆశ్చర్యంగా, ఆందోళనకరంగా ఉంది. ఏమన్నా వరి వస్తుందేమోనని చెప్పని. ఇది చూడండి అసలు అక్కడ పోయి అక్కడ దిగి అక్కడ నుంచి వరి తీసి చూడండి ఇంత లోతులో మునిగిపోయింది అని చెప్పని చూపించేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఇదే విజువల్ కనుక, ఇదే పని కనుక ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడికి వెళ్ళి కనుక చేస్తున్నట్లయితే ఊహించినటువంటి మైలేజ్ వచ్చేది, ఊహించినటువంటి కవరేజ్ వచ్చేది. బాబు అదే విజువల్ వేయండి అమ్మ, నీళ్ళల్లో ఉన్న విజువలే వేయండి. బయట కూడా ఉంది సార్ అక్కడ. మరి అటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో నిజంగా ఒక రాజకీయ పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ ఈ స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఈ రకమైనటువంటి సాహసోపేతమైనటువంటి చర్య, కింద పాములు ఉంటే తెలియదు, తేళ్ళు ఉంటే తెలియదు, ఎక్కడో చెట్టు కొడితే కూడా తెలియదు కదా. మరి అలాంటిది పాపం తను అక్కడ నిజంగా తీసిందంటే నిజంగా షర్మిలాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ టైం నేను 20 సంవత్సరాలు నా కెరీర్లో సరే వరదలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు కవరేజ్ కోసం వెళ్ళటం, మీడియా వెళ్ళటం, ఆ బోట్లో వెళ్ళటం లేదా ఇంకో దగ్గరికి వెళ్ళటం, సాహసోపేతంగా వెళ్ళి కవర్ చేయటం, ప్రాణాలు కాపాడటం మీడియా చాలా చేసినాయి. చాలా సందర్భాల్లో అట్లాంటివి మనం కూడా గ్రౌండ్లోకి వెళ్ళి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక్కోసారి భయం కూడా వేసిద్ది. నెల్లూరులో నారాయణ గారు నేను వరదలు వచ్చినప్పుడు అక్కడ వెళితే సడన్గా ఒక్కసారిగా ఆ టర్నింగ్లో ఫోర్స్ వచ్చేసింది, భయపడిపోయింది, వణుకు పుట్టిపోయింది, అమ్మో ప్రాణాలతో బయటికి వెళ్తాను లేదని ఒక్కసారిగా షివరింగ్ వచ్చింది. అట్లాంటిది చూసాం. కానీ ఈరోజు మీడియా మొత్తాన్ని ఒక 10 ఛానల్స్ని నీళ్ళల్లోకి వాళ్ళని కూడా ఇక్కడ దాకా దించి వాళ్ళందరితో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటిది ఏదన్నా ఉన్నారంటే అది షర్మిలానే. షర్మిలాకి మీడియాని ఆ స్థాయిలో ఊహించినటువంటి స్థాయిలో ఆమె ఇక్కడ దాకా దిగి మీడియాను కూడా దించి అక్కడ లోగోలు పెట్టించి అక్కడ కెమెరాలు పట్టుకొని అక్కడ తాను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు ఇంతవరకు జరిగి ఉండదు. సరే చేస్తే ఏమైనా లీడర్స్ చేస్తుంటారు కానీ ఒక మహిళా అధ్యక్షురాలు ఇటువంటి పరిస్థితి చేసి ఉండదు. నిజంగా ఆ వీడియో చూస్తే పాపం అందుట్లో షర్మిల అంటే హైటు, అందుట్లో ఒకరిద్దరు రిపోర్టర్లు కొంచెం పొట్టిగా ఉన్నారట. వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చినాయి అంట వాటరు. వామ్మో ఇంతకంటే ఏమన్నా ప్రమాదం వస్తుందనేమని పాపం మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడండి అటు పక్క కింద బురద ఉంటుంది, దిగిపోతూ ఉంటుంది, అయినా కానీ అలాగే వెళ్ళి ఇప్పుడు ఆ గట్టు మీద నుంచొని చెప్పొచ్చు, గట్టు మీద నుంచొని తీసి చెప్పొచ్చు, కానీ అటెన్షన్ తీసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి షర్మిలను చూసి భయపడుతున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పోయి ధర్నా పెట్టాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి
ఈ రాజకీయపరమైనటువంటి ఆందోళనతో ఈ తన వైపు తన పార్టీ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా టుడే హైలైట్ న్యూస్ ఇదే, రియాలిటీలోకి వెళ్ళటం, దిగి ఆ సన్నివేశంలో ఇది చేయటం అనేటువంటి దానికి జరిగినటువంటి అంశం. జగన్ 2 రకాలుగా మైనస్ అయ్యాడండి మైలేజ్ విషయంలో. ఒకటి మనకి ఏపీకి సెంట్రల్ ఫండ్స్ ఇవ్వడం విషయంలో ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందండి, అక్కడ మైనస్ పాయింట్స్ పడ్డాయి. ఇక్కడ ఇందా మీరు అన్నట్టు ఈ మరి అదే వరదలకి ఈ నిల్లుంటే ఇక్కడ మీరు మైలేజ్ వచ్చేది అన్నారు, ఇక్కడ కూడా ఆయన నెగిటివ్ పాయింట్స్ అదే చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇంకొకటి కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సిబిఐ కేసెస్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇది ట్రయల్ స్టార్ట్ అయితే తొందరలో కేసులు కంప్లీట్ అవుతాయి. ఆ కేసుల్లో కనుక నిర్దోషిగా బయటకు వస్తే నిజంగా గ్రేట్. అలాగని రాకుండా ఆయన కానీ శిక్ష పడితే ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. మరి అలాంటప్పుడు పార్టీని ఇమీడియట్లీగా కొంత బిల్డ్ చేసి అందరినీ మళ్ళీ ఒక ఫోర్స్గా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అజిత్ గారు, వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ రోజు షర్మిలను చూసినాక అసలు వివేక ఎందుకు మరణించారు అని అనేది కూడా మనకు అర్థమైపోయింది కదా వంశీ గారు. అర్థం కాల, నాకైతే అర్థం కాల. అంటే ఆ రోజు షర్మిల గారు చెప్పిన దాని ప్రకారము సిబిఐ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం కూడా కడప పార్లమెంటు సీటు షర్మిలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, షర్మిల యాక్టివ్ రాజకీయాల్లో ఉండాల్సిందే అని అనేది వివేకానంద రెడ్డి గారు ఆ రోజు గట్టిగా పట్టుబట్టి షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం తన చేతిలో ఒట్టేయించుకొని నేను అలాంటి ప్రపోజల్తో వస్తాను, నువ్వు కాదనకు అని చెప్పి షర్మిల గారిని ఒప్పించి అదేవిధంగా విజయమ్మ గారిని ఒప్పించి ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. తెల్లారి బయలుదేరబోతున్నాడు, ఎర్లీ మార్నింగ్ చనిపోయారు వంశీ గారు అర్ధరాత్రి. అంటే ఈ రోజు ఇది చూసినాక ఇప్పుడు ముందు లైట్ ఎలగలేండి అజిత్ గారు, లైట్ ఎలగల, అంత దూరం ఎలగల. అంటే ఆమె అంత యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆమె రాజకీయాల్లో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వివేకాన్ని లేపేశారు అనేది ఆయన ఉంటే ఆమెను తీసుకొచ్చి నిలబెడతాడు కాబట్టి ఆమెతో ప్రమాదం ఎప్పుడైనా ఉద్దేశంతో లేపేశారని చెప్పని అనుకోవాలి. అదే సిబిఐ కూడా అదే ఇచ్చింది కదా, ఇచ్చినటువంటి రికార్డ్స్లో కూడా అదే. కానీ అజిత్ గారు, నేనంటే 20 మీరు 30 సంవత్సరాల పైన జర్నలిజంలో ఉన్నారు, ఈ రకమైనటువంటి ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ని ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా అసలు ఆలోచించారా? ఒక మహిళా అధ్యక్షురాలు ఆ స్థాయిలో నీళ్లలో దిగి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఎప్పుడైనా గమనించారా? వంశీ గారు, అంటే షర్మిల గారు అలా పెట్టడంలో అయితే ఆశ్చర్యం లేదు వంశీ గారు. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో గుర్తుంది కదా, ఆ రోజు ఆమె స్వయంగా ఇది వెహికల్ నడుపుకుంటా వెళ్తుంటే ఈ ఏమంటారు ఈ లాక్కొని వెళ్ళే బుల్డోజరా సంథింగ్ ఏదో తీసుకొచ్చి దాన్ని హుక్ వేస్తే కూడా ఆమె నడుపుకుంటా అలానే వెళ్ళింది, గుర్తుంది కదా వంశీ గారు ప్రగతి భవన్కి. అలా ఎవరైనా ఇంతవరకు ఏ పొలిటీషియన్ అయినా అసలు అలా ధర్నా చేశారా అని అనేది మనకి ఇప్పటి వరకు అయితే చూడలేదు కదా వంశీ గారు. అంటే ఆ బుల్డోజర్ లాగుతుంటే కూడా ఆమె అలానే డ్రైవ్ చేసుకుంటా ఆమె వెళ్ళారు వంశీ గారు, అదొకటి ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటదా ఉండదా దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం తెలంగాణ అంతా కూడా పాదయాత్ర చేయడంతో పాటు వెళ్ళిన చోటల్లా కూడా ప్రతి ఎమ్మెల్యేని ఆ రోజు స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళని ప్రతి ఎమ్మెల్యేని కూడా ఎలా మాట్లాడి ఎలా ఇది చేసిందని అనేది అలా కూడా ఎవరు చేసి ఉండరు వంశీ గారు. అలా షర్మిల గారు ఏం చేసినా కానీ మొత్తానికి అటెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే అలా చేస్తారు వంశీ గారు. ఆ తర్వాత ఆ రోజు దాదాపు కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి అంటే యాక్టింగ్ ఒక మొత్తం కూడా యాక్టింగ్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు వంశీ గారు ఆ రోజు. అంటే వర్కింగ్ సీఎం కేటీఆర్ గారు, ఎస్ వర్కింగ్ సీఎం గా కేటీఆర్ గారు ఉంటే ఎవరో కేటీఆర్ గారు మిమ్మల్ని ఇలా అన్నారు కదా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఎవరమ్మా కేటీఆర్ అని చాలా అమాయకంగా అడిగారు వంశీ గారు. అంటే ఇలా ఏం చేసినా గానీ ఆమె అటెన్షన్ తీసుకోవడంలో మాత్రం ఈ మధ్య కాలంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఆమె తర్వాతే వంశీ గారు ఎవరైనా కానీ. అందులో ఈ రోజు మీడియాని కూడా తీసుకొచ్చి ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే అంటే ఓదార్పు యాత్రలు చేశారు, జనాల్లో తిరిగారు, పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఆయన అంటే షర్ట్కి బురద అంటించుకోవడం కానీ లేదంటే ఇలాంటి వాటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఎందుకో కీన్గా ఉంటారు వంశీ గారు. అంటే వాటిల్లో ఆయన కొంచెం కొన్ని ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు అలా నలగనివ్వరు, షర్ట్ నలగనివ్వరు, ఆయన చాలా అలా ఉంటారు. కానీ షర్మిల ఈ రోజు చూసిన తర్వాత నిజంగానే ప్రమాదం ఎక్కడో లేదు అజిత్ గారు, కూటమి వైపు నుంచి లోకేష్ వైపు నుంచో ఎక్కడో ప్రమాదం లేదు, ప్రమాదం షర్మిలతోటే ఉంది. ఈ విజువల్ చూసిన తర్వాత ప్రమాదం అక్కడే పొంచి ఉంది. బట్ అందుకనే ఆయన తాను కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే
ఢిల్లీకి వెళ్ళి పాపం ఎక్కువ ఒకసారి బయట ప్లే చేయండి. మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. బీహార్ లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. రంగబాబు, హాయ్ రంగబాబు, వినిపిస్తుందా? రంగబాబు సార్, మొత్తానికి విజువల్ చూసిన తర్వాత అయితే చాలా క్లారిటీ ఉంది. ఆయన ఢిల్లీలో అయితే చెల్లెలు గల్లీలో జగన్మోహన్ రెడ్డి ఇదే పని చేసినట్టు ఇంకా బాగుండేది. మైలేజ్ వచ్చేది. రంగబాబు, వినిపిస్తుందా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. ఏంటి మొత్తానికి షర్మిల అంటే నడుము లోతు పైన నీళ్ళల్లో దిగి మీడియా మొత్తాన్ని కూడా అక్కడ దించి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం అంటే అడగలేదా మీడియా, మేడం మీరు బయటకు వచ్చిన తర్వాత మేము అక్కడ తీసుకుంటాంలేండి అని అడగలేదా నీళ్ళల్లోకి రమ్మన్నప్పుడు? దిగే ముందే నేను ఇందులో దిగడం వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్న సమస్య పై వరకు వెళ్తుంది, అందుకనే నీళ్ళలో దిగుతున్నాను అని చెప్పి ఆవిడ దిగింది. అక్కడ దిగడంలో ఆ రైతులు కూడా అందరూ అక్కడ ఉన్నట్టు అందరూ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ చూస్తే ఆవిడ చేసిన డేరింగ్ ఆ ప్లేస్ లోకి వెళ్ళడానికి కానీ అక్కడ అందులో ఉండి మాట్లాడడంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం జరిగింది. రైతులు గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి తీయలేదు, దాని ప్రతిఫలమే దాని బాధే ఇప్పుడు మన ఈ మునకాయ ప్రాబ్లం అంతా ఉంది. సుమారు 40,000 ఎకరాలు ఇక్కడ మునిగిపోయిందని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగిందండి. కేవలం గత పాలనలో కాలువలు గాని మురికి కాలువలు గాని నిర్వహణ సరిగా లేదంటూ ఇబ్బంది ఇప్పుడు మనం సార్ మీడియా మొత్తానికి దిగింది. దిగరే జనరల్గా మీడియా కూడా అందరు దిగి పాప నీళ్ళల్లో నిలబడ్డారు.